ఏర్పాటు చేయాలి. స్లోగా నడవాలన్నా వెళ్ళారా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. Go back, go back. Go back, go back. Go back, go back. Go back, go back. అన్నా నువ్వు వెనకకు రా గంత ముంగడిపోతే అన్నా నువ్వు రా అన్న వెనకకు రా అన్న. ఓ అన్నా నువ్వు వెనకకు రా ఫస్ట్ అన్నా దగ్గరికి ఎందుకన్నారా జూమ్ పెట్టుకోరా. ఒకరు తిప్పెట్టిరన్న ఏమైందని చెప్తే కూడా అన్నా జూమ్ పెట్టుకో వెనక వస్తా తిప్పెట్టిరని అన్న అన్న పడిపోయింది మైక్ పడిపోయిందా మీది నాది నాది ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా పాలసీని ఏర్పాటు చేయాలి. మన రాష్ట్రం మన సినిమా వర్తిల్లాలి. మన రాష్ట్రం మన సినిమా మన రాష్ట్రం మన సినిమా ఏర్పాటు చేయాలి. తెలంగాణ యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. ఐడి జయరాజు యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా పాలసీ వెంటనే ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమాను వేదిక జై తెలంగాణ జై తెలంగాణ. జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ సినిమాను ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా ఆస్తులను ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా బైఫర్కేషన్ 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 ఏర్పాటు చేయాలి. తెలంగాణ సినిమా విభజించాలి. ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. రానా సింగిల్ షార్ట్ చేసుకుంటా అందుకని తీసుకోండి 1 మినిట్ చెప్పండి అన్న నేను ఏమంటున్నా ఫస్ట్ అందరు తీసుకోవాలా రైట్ ఓకే అంతే లోగోస్ ఉంటే పెట్టండి ఫస్ట్ లోగోస్ ఉంటే పెట్టండి ఈరోజు లేకపోతే లోగో లేకుండా పెట్టాడు. లోగో లేకుండా పెడితే మనకు ఈరోజు తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ ఎఫ్టీసీ దగ్గర మేము ఉన్నాము. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా మన సినిమా మీద ఆజమాయిషి ఆంధ్ర సినీ పెద్దలదే ఉన్నది. ఇవాళ సినిమా తెలంగాణ రాష్ట్రంలో సినిమా అంటేనే ఆంధ్ర సినిమా లెక్క ఇలా ప్రచారంలో ఉన్నది. తెలంగాణ సినిమా అనేది ప్రచారంలో లేదు. ఇవాళ 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలా సినిమా రంగం మీద మన యువకులు ఆర్టిస్టులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు సినిమా మీద ఆసక్తితో వచ్చే వాళ్ళని కూడా ఇలా తెలంగాణకు సంబంధించిన రాష్ట్రంలో ఇలా ఆంధ్ర సినిమా పెద్ద మనసులు తొక్కుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి దిల్ రాజు వంత పాడుతూ ఉన్నారు. మన ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ సినిమా మీద ఇవాళ ఒక తీవ్రమైన వివక్షత కొనసాగుతూ ఉంది. గద్దర్ ఫిలిం అవార్డ్స్ని కూడా మీరు చూసిండ్రు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ అన్నీ కూడా ఆంధ్ర సినిమాలకే ఇచ్చి తెలంగాణ సినిమాల్ని ప్రభుత్వం బొందబెట్టింది. ఇవాళ ప్రచారంలో తీసుకురాలేదు. కాబట్టి తెలంగాణ సినిమాకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సినిమా వేదిక ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే
స్పష్టమైన సినీ పాలసీని ఏర్పాటు చేయండి. ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన చేయండి. ఈ రాష్ట్రంలో సినిమాలు నిర్మిస్తే 50% మంది కార్మికుల్ని తెలంగాణ వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవాళ ఫిలిం ఫెడరేషన్లన్నీ కూడా ఆంధ్ర సినిమా పెద్దల దగ్గర ఉన్నది. ఇవాళ రామనాయుడు స్టూడియో, ఇవాళ ఎన్టీఆర్ స్టూడియో, అన్ని స్టూడియోలన్నీ కూడా 100 ఎకరాల భూములు తీసుకొని ఇవాళ ఆంధ్ర సినిమా పెద్ద మనుషులు ఇవాళ మన తెలంగాణ సినిమాని తొక్కుతా ఉన్నారు. ఇవాళ ఒక్కరికంటే ఒక్కరికి తెలంగాణ స్టూడియో ఉందా? ఇవాళ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలు అవుతున్న కాలంలో కూడా ఒక్క ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది? అందుకనే పైడి జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయమని మేము ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ మొన్న ఫిలిం ఛాంబర్లో సినారే వర్ధంతి సందర్భంగా, సినారే జయంతి సందర్భంగా తెలంగాణ సినిమా వేదిక ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అక్కడ సినారే ఫోటో లేదు, పైడి జయరాజ్ ఫోటో లేదు, కత్తి కాంతారావు ఫోటో లేదు, ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో లేదు, చక్రి ఫోటో లేదు, కందికొండ ఫోటో లేదు. అంటే కవులు, కళాకారులు తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ గడ్డ నుంచి ఇవాళ సినిమా రంగంలో విశేష కృషి చేసిన వాళ్ళకి ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఒక తగిన గుర్తింపు లేదు. గుర్తింపు అంటేనే ఆంధ్ర, సినిమా అంటేనే ఆంధ్ర. హీరోలు వాళ్ళే, ప్రొడ్యూసర్లు వాళ్ళే, డైరెక్టర్లు వాళ్ళే. ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళని కూడా తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణ సినిమా రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆర్టిస్టు అని చెప్పుకోవడానికి కూడా ఇవాళ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్నది, అవమానపడాల్సిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ అంటేనే వాళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదు, ఆంధ్ర అంటేనే వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మేము చెబుతా ఉన్నాం, అయ్యా మా రాష్ట్రం మాకు వచ్చింది, మీ రాష్ట్రం మీకు ఏర్పడింది, తట్టా పుట్టా సర్దుకొని సీమాంధ్ర తట్టా పుట్టా సర్దుకొని సినీ ఆంధ్ర పెద్ద మనుషులారా వెళ్ళిపోతారా? మేము వెళ్ళగొడతాం. మీరు వెళ్ళిపోతే సంతోషం, లేకపోతే మేము వెళ్ళగొడతామని చెప్తున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేస్తారని చెప్పేసి అన్నారు, ఎగతాళి చేసిండ్రు. కానీ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు సినిమా ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సినిమా డెవలప్ కాదని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది తప్పుడు అవగాహన. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్లు ఉన్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉన్నారు, అనేక యాక్టింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వస్తారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని భిన్నంగా ప్రతిబింబించే సినిమాల్ని కూడా వాళ్ళు తీస్తారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతిని ఖచ్చితంగా ఇప్పుడున్న తరం సినిమాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరం ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అందుకనే ప్రభుత్వానికి ఇప్పటికైనా మేము చెబుతున్నది ఏంటంటే, అయ్యా తెలంగాణ యాస, తెలంగాణ భాషకు అనుగుణంగా వచ్చే సినిమాలకి మీరు సబ్సిడీలు ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల మాఫియా జరుగుతూ ఉంది. ఆ థియేటర్ల మాఫియాకి దిల్ రాజు, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి వంతపాడుతా ఉన్నారు. అందుకనే మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్ర పాలన సాగిస్తున్నారా, తెలంగాణ పాలన సాగిస్తున్నారా? తెలంగాణ సినిమా రంగం మీకు కనబడతలేదా? మీ కంటికి ఇక్కడ తెలంగాణ సినిమా రంగానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇవాళ ఆంధ్ర సినిమా పెద్దల మనసులోకి ఎట్లా వంత పాడతారు దిల్ రాజు? కాబట్టి నువ్వు ఆంధ్ర మనిషివి, కానీ నీ ఆత్మ అంతా కూడా, నువ్వు తెలంగాణ మనిషివి కానీ నీ ఆత్మ అంతా కూడా ఆంధ్ర ఆత్మ. నువ్వు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ గా ఉండి నువ్వు ఎన్ని సినిమాలు తీసినావు? నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ఇవాళ ఆంధ్ర సంబంధించిన వాళ్ళే. నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే. ఒక్క మేనేజర్ లేడు తెలంగాణ వాళ్ళు, ఒక్క డైరెక్టర్ లేడు తెలంగాణ వాళ్ళు. నువ్వు ఎవరిని ఇవాళ ప్రోత్సహిస్తున్నావు? ఏ సినిమాలకి వంత పాడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నావు? అందుకనే మేము చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించమని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది కడుపు రగిలిన మాట, ఆవేశం నుంచి వస్తున్న మాట. ఇవాళ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఒక పేరుకే ఉన్న తప్ప దీన్ని డెవలప్ చేయట్లేదు. అందుకే చిన్న చూపు తెలంగాణ సినిమా అంటేనే చిన్న చూపు నడుస్తున్న ఈ కాలంలో ఖచ్చితంగా తెలంగాణ సినిమా వేదిక ఇవాళ సినిమాకి కావాల్సిన మౌలిక అవసరాలు, కర్తవ్యాలు ఏంటో రూపొందించుకొని ఇవాళ ముందుకు వస్తుంది. మేము వదిలిపెట్టాం. ఖచ్చితంగా ఆంధ్ర సినిమా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తెలంగాణ సినిమా జాగో, ఆంధ్ర సినిమా బాగో అంటున్నాం. ఇవాళ మరొక వైపు మార్వాడి ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జలగల్లా పట్టి పీడిస్తున్న ఇవాళ ఆంధ్ర సినీ పెద్ద మనుషులు ఆలోచించుకోండి. మీరు మా తెలంగాణ సినిమా రంగాన్ని మీరు తొక్కుతా ఉన్నారు. ఇప్పుడు మేము తొక్కించుకోవడానికి సిద్ధంగా లేం. అన్నదమ్ముళ్ళగా ఎట్లయితే విడిపోయామో మేము ఆంధ్ర తెలంగాణ సినిమా కూడా విభజన జరగాలని, దానికి మీరు సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా తెలంగాణ సినిమా రంగానికి కావాల్సిన హక్కులేంటో సాధించుకుంటామని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.
అయ్యా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి ఒక ప్రజానాయకుడిగా మాట్లాడుతున్నాను. దిల్ రాజు గారు, మీరు తినేది తిండి తెలంగాణ, పాడేది పాట తెలంగాణ, ఉండేది ఇల్లు తెలంగాణ, సంపాదించేది తెలంగాణ, ఆంధ్రలో సొత్తు అవుతున్నావు. ఇది మాత్రం పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకో. కొమరెడ్డి వెంకరెడ్డి గారు, మీరు ఒక ఫిల్మ్ ఛాంబరు, ఒక చైర్మన్ అని అధ్యక్షుడుగా మంత్రిగా ఉన్నారు. కొమరెడ్డి వెంకటరెడ్డి గారు, దయచేసి మన తెలంగాణలో ఎంతోమంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్లు కానీ, రైటర్స్ కానీ, సింగర్స్ కానీ ఎంతోమంది టాలెంట్స్ ఉన్నారు. ఒక్కసారి ఫిలిం ఛాంబర్కి వెళ్ళండి. ఆంధ్రలో తప్ప తెలంగాణలో ఒక్క బ్యానర్ చూపండి, మీ దేనికన్నా దాని మీద ఉంటాను. ఇలా శంకరును సారంగపాణి ఎంత టాలెంట్ వాళ్ళు తెలుసా. వాళ్ళు అంత మంచి జానపద గేయాలు, వాళ్ళకి ఫోటో లేదు. ఇలా చక్రి, గ్రేట్ టైగర్ చక్రి ఆయన లేదు, కందికొండ ఆయన లేదు. ఈరోజు ఎంతో పెద్ద పెద్దలు, ఇలా కాసాల శ్యామ్ పెద్ద సింగర్ రైటరు, చంద్రబోసు, ఇలా శ్రీ నారాయణ రెడ్డి గారు, పైడి జయరాజ్ గారు, ఎంతో మంది టాలెంట్ ఉన్నారు. ఒక్కసారి మేము కనిపిస్తామా మీ కళ్ళకు? ఆంధ్రలో కనిపిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. దయచేసి చెప్తున్నా, మేము గద్దా అందా తెలంగాణలో పిడికలు పెట్టిస్తే మాత్రము మీరందరూ ఉరికించి కొట్టే కాలం వస్తుంది. దయచేసి మాకు సహకరించండి, మాతో కలిసి ఉండండి. మేము తెలంగాణలో కూడా హీరోలు, హీరోయిన్లు, విలన్స్ మాకు కూడా సపోర్ట్ చేయండి. మీకు కూడా సపోర్ట్ చేస్తాం. మాతో కలిసి ఉంటే మేము కూడా మీకు సహకరిస్తాం. దయచేసి చెప్తాను, తెలంగాణలో డబ్బు లేని అనుకోకు, ఆంధ్రలోనే ఉన్నారు అనుకోకు. తెలంగాణలో కూడా హైదరాబాద్ కొట్టోళ్ళు ఉన్నారు, రాసుకోండి. దయచేసి చెప్తున్నాను, ఇప్పుడైనా కళ్ళు తెరవండి, తెలంగాణ సహకరించండి. జై తెలంగాణ.